పార్లమెంట్ సభలో దుప్పటి బిల్లు చట్టం సవరణ చేయాలని బిల్లు తెరపైకి తెచ్చింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏదైతే మన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశము, ఒక లౌకికవాదము, మన భారతదేశంలోని ఆర్టికల్ 25 ప్రకారం భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశంలో జీవించే హక్కుంది. తనకు ఇష్టమైన మతం స్వీకరించవచ్చు, తనకు ఇష్టమైన మతంను డెవలప్మెంట్ చేయడానికి తను ఇష్టమైన సమస్యలను కూడా ఏర్పాటు చేసుకున్నాక ఒక బిల్లు ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనం చూస్తుంటే ఈ బిల్లు దేనికి తెరపైకి తెచ్చిందనేది మనం ముఖ్యంగా ఆలోచిస్తే వీళ్ళు దేశం మీద ఒక ప్రగతితో దేశం మీద డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం లేదు. ఒక మత పిచ్చితో మాత్రమే ఈ బిల్లును తెర మీదకి తెచ్చినారు. వక్ఫ్ చట్టం అయితే ఏదైతే ఉంది, ఈ వక్ఫ్ చట్టం యొక్క ఇది ఏముందంటే ముస్లిం సంస్థల మీద, మద్రసాలకు, ఈద్గాలకు, ఖానాలకు, దీనికి డెవలప్మెంట్ కోసం, ముస్లిం సమాజం డెవలప్మెంట్ కోసం ఆనాటి ముస్లిం మత పెద్దలు, ముస్లిం జమీందారులు ముస్లిం సంస్థలకు వక్ఫ్ చేసిన భూములవి. అది ఆనాది వక్ఫ్ చేసి దానికి మేనేజ్మెంట్ చేయడానికి ముస్లిం పెద్దలకు అప్పచెప్పినారు. అందులో ఈ ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకు ఈ బిల్లు ఏదైతే సవరణ చేయాలంటున్నారో దీని మీద సబ్జెక్ట్ కాకుండా మన దేశంలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క గంటకు ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఉండింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, దాని మీద మన దేశం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. కానీ ఇలాంటి మతపైన బిల్లులు తెచ్చి దేశంలోని ఒక సోదర భావాన్ని చెడగొట్టడానికి ఈ బీజేపీ చేస్తున్న ఈ పద్ధతిని మార్చుకోవాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. రానున్న రోజుల్లో ఇటువంటి బిల్లులు పునరుద్ధం కాకుండా చూసుకోవాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేవలం ఈ రోజు మాత్రమే కాదు, ప్రజలకి రానున్న రోజుల్లో ఎటువంటి అవసరం ఏమైనా కానీ ప్రజా సంస్థలను, వివిధ రాజకీయ పార్టీలను అందరినీ కలుపుకొని ఏకతాటిగా తెచ్చి రోడ్డు మీదకి నిలబెడతాము. ఈ బిల్లును ఇంతటితో ఉపయోగించుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఎన్ఆర్సీ, సిఏఏ సమయంలో ఎటువంటి ఉద్యమాలు చేశాము, ఎటువంటి పోరాటాలు చేశాము, పోరాటం విప్లవం అనేది ముస్లింస్ ఒక రక్తంలోనే ఉంది. దీనికి అందరికీ కలుపుకొని మేము మరిన్ని పోరాటాలు చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏదైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమానికి మన చిత్తూరు పట్టణ మైనార్టీ నాయకులు మరియు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మన ముస్లిం ఐక్యవేదిక సంస్థలు, ప్రతి ఒక్క సంస్థలు పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ వక్ఫ్ చట్టం ఉంది, ఇది అల్లాకు సంబంధించిన చట్టం, ఇది ముస్లింలకు చట్టం అని ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి మేము పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ అస్సలాము అలైకుం. ముఖ్యంగా మేము చెప్పదలిచింది ఏమంటే, వక్ఫ్ అంటే అది అల్లా సొత్తు, అది ఎవరి సొత్తు కాదు. మా పెద్దలు వచ్చి అల్లా పేరుతో కొన్ని మసీదులకు దర్గాలకు ఇచ్చినారు. ఇప్పుడు హిందూయిజంలో కూడా ఉన్నారు దేవభూములు అనేసి. అది అన్యాక్రాంతం కాదు, వాళ్ళు కూడా పోయి చట్టం తెచ్చుకొని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా క్రిస్టియన్లు కూడా ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఫస్ట్ ఈ భూములు ఉండేది మన ఆర్మీకి, సెకండ్ రైల్వేకి, థర్డ్ వచ్చి వక్ఫ్ బోర్డుకి. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు మీద ఈ ప్రభుత్వం కనుగొనింది. ఈ దురుద్దేశాన్ని మీరు వ్యతిరేకించాలని దీనికి మొట్టమొదటి పార్లమెంట్లో వ్యతిరేకించిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. మేము వ్యతిరేకించినందుకు వాళ్ళు ఉపసంహరించుకున్నారు. కానీ కొన్ని ఏదో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామాలు దయచేసి మీరు ఆపండి. మాకు ఇక్కడ లౌకిక రాజ్యం, మాకు ప్రజాస్వామ్యం మీద ముఖ్యంగా నమ్మకం ఉంది, మాకు సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది. మేము ఏ విధమైన న్యాయ విధంగానైనా కూడా మేము చర్యలు తీసుకోవడానికి ఏ విధంగా మేము సిద్ధంగా ఉన్నాం పోరాటానికి. మేము అందుకని ఇప్పుడు మా వైసీపీ పార్టీ తరఫున మేము ముఖ్యంగా కోరుకుంటాం అనేది ఈ బిల్లును వెంటనే ఉపయోగించుకోవాలని కోరుకుంటాము. దీనికి మా మద్దతు పూర్తిగా మేము ప్రకటిస్తున్నాము. मुस्लिम ఐక్యవేదిక वाले बात करने के पकड़ बैठाया దీనికి సహకరించిన పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.
అస్సలాం అలైకుం. చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్య వేదిక సభ్యులు కూడా చాలా మంది పాల్గొని ఉంటారు. అలాగే ఎస్డిపిఐ, వైసీపీ, టీడీపీ, ఏదైతే ఇతర పార్టీ వాళ్ళందరూ కలిసి ఈ ముస్లింల కోసం, ముస్లింల హక్కుల కోసం వచ్చి ఇక్కడ ఉండారో ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు. ఈ ముస్లింల మీద 2014 నుంచి ముస్లింల మీద అనేకమైన షరియత్తుకు సంబంధించిన వ్యతిరేక చట్టాలు తీసుకుని వస్తున్నారు. మొట్టమొదట ఆర్టికల్ 370 తీసుకొచ్చినారు కాశ్మీర్ వల్ల. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ షరియత్కు వ్యతిరేకంగా తెచ్చినారు. ఎన్ఆర్సీ తెచ్చినారు, సిఏఏ తెచ్చినారు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినారు. ఆ తర్వాత అనేకమైన ముస్లింలకు సమస్యలు తెచ్చి ఇలాంటి నల్ల చట్టాలు తీసుకుని వస్తుంటారు. ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఒక చట్టాలకు సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల మీద కాజేయాలనేసి ఇప్పుడు గుర్తుపట్టమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు కేంద్ర ప్రభుత్వము. దీనికి మనమందరూ నిరసన తెలియజేయాలి. ఇప్పుడు 2 రోజులే ఉంది దీనికి ఓటింగ్కి. మనకు ఏదైతే స్కానింగ్ ఇచ్చి ఉంటారో దానికి స్కానింగ్ చేసి అందరూ ఓట్లు పంపించాలనేసి ప్రతి ఒక్కరికి కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ఎస్డిపిఐ పెద్దల